బ్రో దేవర మూవీ ఎలా ఉంది బ్రో? అది సినిమానా బా, కన్ను పోతే లోపల తీసుకుంటే మాత్రం వాయబ్బా, ఎన్టీఆర్ నాకు దండమబ్బా. అసలు కొరటాల శివ ఇట్లా తీసారు అనుకోలే, ఆచార్య కానీ లోపల చూడండి పెట్టిండు రాడు. అబ్బా సూపర్ సినిమా బ్రో. ఈ సినిమా ఇట్లాంటి సినిమా నా జీవితాలు వదిలే. నరుకుడు చూస్తే అసలు కత్తులే బెదిరాలే, చిన్న చిన్న కత్తులు ఉంటాయి, కోస్తే బిడ్డ వేసుకపోతారు అంతా. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? ఎన్టీఆర్ యాక్టింగ్ ఘోరం. అసలు నేను ఏందో అనుకున్నా, ఎన్టీఆర్ ఇన్ని రోజులు సినిమా తీయక చూద్దామని పోయినా, అసలు ఆ సినిమా చూస్తుంటే అసలు మైండ్ పనిచేస్తలేదు అసలు. ఎలా ఉంది బ్రో దేవరా మూవీ? బ్రో మూవీ ఇప్పుడు చూసి బయటకు వస్తున్నా, ఫస్ట్ మీకే రివ్యూ ఇస్తున్నా. మూవీలో మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయే విధంగా ఉంది. మూవీ స్టార్టింగ్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది, గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి. ఆ పడవ నుంచి ఉంటుంది, ఆ పడవలోనే ఫస్ట్ సీన్ ఫైటింగ్ ఉంటుంది. అది మాత్రం అసలుకి ఆ సీన్ కోసం నేను మళ్ళీ కూడా థియేటర్ రావచ్చు. సాంగ్స్ కూడా ఎలా అనిపించినాయి? సాంగ్స్ మాత్రం ఒక్కొక్కటి చాకు బాస్టర్ అంతే. ఆ చుట్టమల్ల సాంగ్ వస్తుంది, తిరుగుతారు అంతా థియేటర్లో మొత్తం అంతా. అసలు అందరూ మొన్న ఆయుధపోయే సాంగ్ ఎందుకు గిడవలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. థియేటర్ చూస్తుంటే ఒక్కరొకరు పూనకాలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఎలా ఉంది? సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మించిపోయింది. ఆ ఓం రావుతో ఆదిపురుషులా రాడు దింపిడు, కానీ కొరటాల శివ బ్రో సైఫ్ అలీ ఖాన్ చూపించాలంటే అసలు ఎక్సలెంట్. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? జాన్వీ కపూర్ యాక్టింగ్ మించిపోయింది. జాన్వీ కపూర్ అసలు ఆ యాక్టింగ్ చూస్తే అసలు కొత్త హీరోయిన్ ఇప్పుడే వచ్చింది టాలీవుడ్లోకి. ఇదే ఫస్ట్ సినిమా. అసలు ఫస్ట్ సినిమాతోనే 1000 కోట్ల క్లబ్లో ఏరిపోయింది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ డైలాగ్ ఒక్కొక్కటి ఆటం బాంబ్ అంతే. అసలు వస్తున్నా అనే డైలాగ్కి మొత్తం అంతా థియేటర్ అంతా బెదిరిపోయింది. ఓవరాల్ మూవీ హిట్ అంటే బ్రో. 500 కోట్లు ఫస్ట్ డేనే కొడుతుంది సినిమా. ఓవరాల్ రాజమౌళి రికార్డును తిరగరాసగల మోడు కొరటాల శివ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.